నంద్యాల సర్వజన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యం చేస్తున్న అన్ని విభాగాల్లో మెరుగైన సేవలు అందిస్తున్నామని అధికారులు తరచూ ప్రకటిస్తున్నారు. దీంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం పెద్ద ఎత్తున రోగులు వస్తున్నారు. ఇక్కడ కనీస వైద్య సేవలు అందక ప్రైవేటు వైద్య కేంద్రాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. సర్వజన ఆసుపత్రి ఓపీకి రోజుకు 1000 మందికి పైగా రోగులు వస్తున్నారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందే రోగులు 250 మంది వరకు ఉంటున్నారు. అత్యవసర విభాగంలో 200కు పైగా ఓపీ నమోదవుతుంది. అత్యవసర విభాగానికి వచ్చే వారిలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు గాయపడిన వారే ఉంటున్నారు. ఎస్పీజీ పాఠశాల వద్ద విద్యార్థి రోడ్డు దాటుతుండగా 3 సైకిల్ తగలడంతో గాయాలు పాలయ్యాడు. అయితే వెంటనే ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు పరీక్షలు చేస్తూ సిటీ స్కాన్ తీయాలని చెప్పడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం సిటీ స్కాన్ పనిచేయకపోవడంతో ఉపాధ్యాయులు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఇంకా ఇంత పెద్ద హాస్పిటల్లో సిటీ స్కాన్ పనిచేయకపోవడంతో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన వ్యక్తం చేశారు. చిన్న యాక్సిడెంట్ కేసు వచ్చినా డాక్టర్ సూపరింటెండెంట్ గారు కూడా మనం ఉండాలి, ఎక్కడ లేరు. హాస్పిటల్ ఎంత అభివృద్ధి చేశాం. నంద్యాల హాస్పిటల్ ఏ రకంగా ఉండేది మనకు తెలుసు పిల్లలకు. దీనివల్ల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎంత ఖర్చు పెట్టామో, ఏ రకంగా తీసుకొచ్చామో నంద్యాల ప్రజలు తెలుసు. ఇది మామూలుగా మున్సిపల్ హాస్పిటల్ ఉంటే దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్ చేసి దాదాపు 100 సంవత్సరాల తర్వాత దీన్ని ఈ హాస్పిటల్కి స్వరూపం రానికి చాలా ప్రయత్నం చేశాం. మళ్ళీ కూడా నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా 350 హాస్పిటల్ చేసేది. అంటే భవిష్యత్తులో కూడా కాలేజ్ అయితే బాగుంటుంది అని చెప్పి చేసుకుంటాను. అది ఏది ఏమైనా సరే హాస్పిటల్ సిటీ స్కాన్ ఉంది, తర్వాత ఎంఆర్ఐ ఇచ్చాను నేను. అన్ని దాని పాటు ఇక్కడ కూడా ఎక్స్రే ఇచ్చాను. ఇప్పుడు ఎక్స్రేలు పనిచేయడం లేదు, ఎంఆర్ఐ కూడా పనిచేయడం లేదు అంటున్నారు. అమ్మా ఇది కంప్లీట్ సిటీ స్కాన్ పనిచేయడం లేదా? నేను కూడా ఇక్కడ నేను ఆక్సిజన్ దేవుడు ఇస్తున్నాండి మా గాడ్ గిఫ్ట్ ఆక్సిజన్ మనకు. ఇప్పుడు సిటీ స్కాన్ లేకపోతే ఎట్లమ్మా? అల్ట్రాసౌండ్ అని ఉందా, ఈసీజీ ఉందా? మన జనరల్ హాస్పిటల్ ఇది జిల్లా హాస్పిటల్, జిల్లా కేంద్రం, అన్ని సౌకర్యాలు ఉండాలి. సౌకర్యం ఏదైనా మేము రివ్యూ చేద్దాం అనుకున్నాం. ఒక కమిటీ వేసి డెవలప్మెంట్ కమిటీ కూడా లేదు గతంలో ఉన్నారు. ఈ బాబన్ గారు ఉన్నారు. వారి వల్లనే ఇంత స్వరూపం ఇచ్చింది. మొన్న ఉన్నప్పుడు ఓపీ కావాలంటే ఓపీకి డబ్బులు ఇచ్చారు. 6 రోజులు నేను మినిస్టర్గా ఉన్నప్పుడు 5 కోట్ల రూపాయలు అని ఓపెన్ చేశారు. మరి ఏం చక్రం జరుగుతుందా ఓపీ? అమ్మా మీరు ఈ హాస్పిటల్ కూడా కొంచెం బాగా మెయింటైన్ చేసి, కరెంట్ లేదు, లైట్ లేవు, సిటీ స్కాన్ లేకుండా ఎట్లమ్మా? అది లేవని మాకని చెప్పాల్సింది. మీ దగ్గర స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఏం కదా, ఏం చేస్తాం? పారా స్టాఫ్ ఉందేమంతా? ఇప్పుడు మనం అప్గ్రేడ్ చేసిన తర్వాత స్టాఫ్ పెరిగిందా? స్టాఫ్ చాలా మంది ఉన్నారు సార్. వార్డ్ బాయ్స్, పారామెడికల్ ఉన్నారమ్మా. ఎందుకంటే పెట్టే హాస్పిటల్ స్టాఫ్ ఇవ్వాలి కదా, ఉందా? ఏదో తక్కువ మనకు అడగొచ్చమ్మా. హియర్ టు డూ, మనం పని చేయడానికే ఉన్నాం. మేము మీరు నా ఇంట్లో పని చేయడానికి ఇంకో ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు. ప్రజల ఇంట్లో పని చేయండి. ఆయన ఏదో చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. ఆయన నాకు దిక్కు లేదు, నేను పోయింది అని అది మాట్లాడుతున్నాను. ఏమైందమ్మా ఎక్స్రే మిషన్? 10 రోజులు అని చెప్తుంటే ఎంఆర్ఐ ఇంకోటి అడిగా తల్లి. ఇప్పుడు మనకి ఏదైనా కావాలంటే అడగండి, మేము చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. మేము ప్రజల బాగోగుల కోసం ఉంది హాస్పిటల్ ఇది. మనం ఏం కావాలో నన్ను అడిగితే నేను ప్రొవైడ్ చేస్తాను. ప్రొవైడ్ చేసే అధికారం ఉంది నాకు. మీరు ఉండాలి కదండి, గవర్నమెంట్ ఉంది. ఏదైనా అడిగి తీసుకొచ్చి సార్ ఫలం లేదని చెప్పి ఎవరు ప్రైవేట్కి ఇచ్చారట అని ఎవడు నాకు రమేష్ రాజేష్ నాకు తెలుసు కానీ అన్నారా? రమేష్ కి ఇచ్చారు కదా, ఎందుకు ఏం చేయాలి ఆయన? అవునా, విశాఖపట్నం నుంచి మెట్టెక్ నుంచి నాకు తెలుసు. అది ఎప్పుడు వస్తాయి అంతవరకు ఏదైనా చెప్తే ప్రైవేట్ రాస్తారు. మళ్ళీ ప్రైవేట్ అంటే సిటీ స్కాన్ అంటే 7,000, 5,000, 6,000 ఖర్చు పెట్టుకోవాలి. ఆర్థిక పరిస్థితి గుట్టే కదా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టింది. ఇప్పటికే దేశంలో 5 లక్షల మంది ఒక డాక్టర్ ఉన్నారు. మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి అది కూడా అందుబాటులో లేకపోతే ఇబ్బంది. ఆ సిటీ స్కాన్ ఎవరు ఆయన పిలిపించి చెప్పండి,
రమేష్ హాస్పిటల్ ఉండేవాడు. ఇలా కూడా ఆయన హాస్పిటల్ పేరు గవర్నమెంట్ చేసి రమేష్ అని పెట్టి పేరు పోయేది కదా. ప్రైవేట్ హాస్పిటల్ రమేష్ హాస్పిటల్ పెట్టే ఆక్షన్ నాకు ఇష్టమ్మా ఎవడన్నా కానీ. ఏమి మీరు పేరేనమ్మా చూడాలి. నంద్యాల జిల్లాలో జూలై 1న లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను 100% పంపిణీ చేయాలని కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. 1వ తేదీ ఉదయం 5:30 క్షేత్రస్థాయిలో ఉండి 6 గంటలకు లబ్ధిదారులకు ఇవ్వాలని సూచించారు. నిర్లక్ష్యం వహించిన పొరపాటుకు తావిచ్చిన సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సచివాలయ ఉద్యోగులతో పాటు సర్వేయర్లు, బిల్లు కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐ తదితర సిబ్బందిని నియమించామన్నారు. సమీక్షకు హాజరు కాని కొత్తపల్లి, కొలిమిగుండ్ల ఎంపీడీఓలకు సోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిప్యూటీ సీఈఓ ఆదేశించారు. నంద్యాల పట్టణంలోనే బైరుమాల్ వీధిలోనే కేఎన్ఎం పూరపాలక ఉన్నత పాఠశాల ఆవరణంలో నాడు నేడు కింద 2 అదనపు గదుల నిర్మాణానికి 17 రోజుల కిందట త్రవ్విన గుంత వద్ద ఎటువంటి సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ విద్యార్థులు ఎవరైనా అదుపు తప్పి ఇందులో పడితే ఎవరు బాధ్యులని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సముద్రాన్ని తలపిస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం ఇది కనిపించడం లేదు. ఏ మాత్రం పిల్లలు అజాగ్రత్తగా ఉంటే కుంతల పడే అవకాశం ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే చందంగా వ్యవహరిస్తున్నారు ఉపాధ్యాయ అధికారులు. ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేయాలని పలువురు కోరుతున్నారు. కొట్టించినారు సార్, నీళ్లు మోటార్లు పెట్టి ఇవెల్లా బుడిదే చూడండి. కొట్టేసినాం. ఏడనో ఊట ఉండేది ఇంకా వస్తూనే ఉన్నాయి. ఊట ఉందేమో వస్తూనే ఉంటాయి. అటవీ అధికారులకు చెప్పి మహానందిలోకి నిత్యం వస్తున్న చిరుత పులిని పట్టించండని ప్రజలు మొరపెట్టుకుంటున్నామన్నారు. శనివారం అర్ధరాత్రి తర్వాత 1 గంట సమయంలో మహానంది పుణ్యక్షేత్రం పరిధిలోని దేవస్థానం గోశాల వద్దకు చిరుత పులి ఆవుల కోసం వచ్చింది. ఈ చిత్రం నిఘా కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఇలా గోశాల వద్దకు గత 19 రోజుల నుంచి వచ్చి వెళ్తున్న అటవీ శాఖ అధికారులు తమకు సంబంధం లేదని రీతిలో వ్యవహరించడం స్థానికులను, భక్తులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందని చెబుతున్నారు. గోశాల వద్ద ఆవుల సంరక్షణకు దినసరి కూలీలుగా పనిచేస్తున్న సిబ్బంది నిత్యం అగ్గి మంటలు వేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుతను బంధించి అడవిలో దూరంగా వదిలి రావడం కానీ, జూకి తరలించడం కానీ చేయాలని కోరుతున్నారు. నిర్మించిన గోశాలను అక్కడి నుంచి తీసివేయాలని ప్రజల సహనాన్ని అటవీ శాఖ పరీక్షిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు నంద్యాల తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ ఉమ్మడి జిల్లా తైక్వాండో ఛాంపియన్షిప్ ఎంపిక పోటీలు టౌన్ హాల్ ప్రారంభమయ్యాయి. హోరాహోరీగా విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని తెలిపారు. టైక్వాండో కేవలం ఆత్మరక్షణ కోసమే కాదు, భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మన నంద్యాల పట్టణంలో కర్నూలు మరియు నంద్యాల ఉమ్మడి జిల్లా టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు ఇక్కడ మున్సిపల్ హాల్ టౌన్ లో జరపడం జరిగింది. ఈ టోర్నీకి మన నంద్యాల నుండి మరియు కర్నూలు జిల్లా అన్ని చుట్టుపక్కల నుండి దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడ మన నంద్యాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన క్రీడగా అభివృద్ధి చెందుతుంది జరిగిన రోజుల్లో. ఈ క్రీడ వల్ల ఇప్పుడు జరిగిన ఈ టోర్నమెంట్ ఎవరైతే బంగారు పథకాలు సాధిస్తారో వాళ్ళు రేపు నెల జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారు వీళ్ళు. అలాగే ఈ రాష్ట్ర స్థాయిలో కూడా గోల్డ్ మెడల్ ఎవరైతే కొడతారో వాళ్ళు తర్వాత ఆగ్రాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు వాళ్ళు అర్హత సాధిస్తారని నేను తెలుపుతున్నాను. ఈ క్రీడ కేవలం ఒక ఆత్మరక్షణ మాత్రమే కాదు, ఇది ఒక స్పోర్ట్స్ ఒలింపిక్ గేమ్ కాబట్టి ఈ క్రీడ వల్ల రేపు జరగబోయే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అయినా కానీ లేదా ఉద్యోగ అవకాశాలు అయితేనేమి కానీ ఈ తైక్వాండో క్రీడకు సర్టిఫికేట్ ద్వారా వాళ్లకు రిజర్వేషన్ కోటా కింద వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంటుంది. కనుక ఈ క్రీడను తల్లిదండ్రులు కూడా గుర్తించి వాళ్ళ పిల్లలకు దీని ద్వారా వాళ్ళ భవిష్యత్తుకు పునాదులు వేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటే ఇంకా ఎంతో ఆనందంగా ఉంటుంది నేను తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ నంద్యాలలో టైక్వాండో ఇప్పటికే చాలా ప్రాచుర్యం పొందింది. మన నంద్యాల నుండి కేవలం రాష్ట్ర స్థాయి కాదు, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో కూడా మన క్రీడాకారులు పాల్గొన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆ క్రీడల్లో పాల్గొని కూడా వాళ్ళు దీని ద్వారా ఉద్యోగాలు సంపాదించి ఈ రోజు ఎంతో ఉన్నత స్థాయిలో ఈ రోజు ఉన్నారు వాళ్ళు. కాబట్టి చాలా మాకు ఈ టైక్వాండో కోచ్ గా మేము చాలా గర్విస్తున్నాము. కనుక ఈ క్రీడను ఇంకా మీరు అభివృద్ధి చేసుకుంటూ మీ పిల్లలను నేర్పిస్తే ఇంకా వాళ్ళ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను మీడియా ప్రముఖంగా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో జరుగుతున్న దొంగలను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక ట్రాఫిక్ పోలీసుల విలేకరి సమావేశంలో సిఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో రోజు రోజుకు దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు సహకరించాలని, అదేవిధంగా ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లే ముందు ఒక్కసారిగా పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి చెబితే మీ ఇంటికి మేము రక్షణగా ఉంటామని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజలు పోలీసు వారికి సహకరించాలని, మేము రాత్రి పగలు గస్తీ కాస్తున్నామని, మీ వీధిలో అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతూ ఉంటే సమాచారం ఇవ్వాలని, అదేవిధంగా ఇల్లు అద్దెకిచ్చే ముందు వారి పూర్తి వివరాలు తెలుసుకొని ఇవ్వాలని తెలిపారు.
అందరికీ నమస్కారం. నేను షేక్ ఇస్మాయిల్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఇన్ఛార్జ్ నంద్యాల పోలీస్ కంట్రోల్ రూమ్. మనకు ఈ మధ్యలో నంద్యాల టౌన్లో ఈ దొంగతనాల కొద్దిగా ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. పోలీసు బీట్ సిస్టమ్ ఉన్నా కానీ కొంత దొంగతనాలు జరుగుతున్నాయి. సో వీటిని అరికట్టాలనే ఉద్దేశంతో కేవలం పోలీస్ వారు మాత్రమే కాకుండా పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి, పబ్లిక్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మీకు ఈ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మనకు ఈ లాకర్ సిస్టమ్ ఏమన్నా ఉంటే మీ విలువైన వస్తువులు, బంగారు, క్యాష్ లాకర్లో పెట్టుకోవాలని చెప్పి అవకాశం లాకర్లో పెట్టుకోవాలని చెప్పి కోరుచున్నాము. అలాగే చాలామంది మేము దొంగతనం జరిగిన ఇళ్ళని మనం పరిశీలించినట్లయితే బీరువా ఉంటుంది, బీరువాలో ప్రాపర్టీ పెట్టింటారు, బంగారు విలువైన వస్తువులు పెట్టింటారు, దానికి తాళం అట్లే ఉంటుంది, తాళం అట్లే ఉంటున్నారు. సో అలాంటి పొరపాట్లు చేయకూడదు. బీరువాలో పెట్టినారు, మీరు క్యాష్ బంగారు పెట్టినారంటే ఖచ్చితంగా లాక్ చేసుకొని తాళం చేసి భద్రంగా పెట్టుకోవాలి. లేదు అంటే కొంతమంది లాక్ చేసిన తర్వాత ఆ తాళం చేసి ఆ దిండు కింద అక్కడ పెడుతున్నారు. సో ఇవన్నీ ఇలాంటి పొరపాట్లు చేయకూడదు అని చెప్పి మేము కోరుచున్నాము. అలాగే సీసీ కెమెరాలు వీలైనంత వరకు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి, ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మీరు నిశ్చింతగా ఉండవచ్చు. తర్వాత ఇంటి బయట ఆవరణలో లైట్ వేసుకోండి. రాత్రిపూట లైటింగ్ సిస్టమ్ అనేది కూడా చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. తర్వాత బీట్ మనము నంద్యాల టౌన్లో దాదాపు 20 బీట్లు వివరించినాము. సిబ్బంది అవైలబుల్ని బట్టి దాదాపుగా 15-16 బీట్లు వేస్తున్నాము. ఒక సిఐ గారు కంపల్సరీగా నైట్ సూపర్వైజింగ్ ఆఫీసర్గా ఉంటారు. తర్వాత టౌన్ 2 సెక్టార్లుగా విభజించి సెక్టార్ 1 అంటే 1 టౌన్ 2 టౌన్కు సెక్టార్ 1 అని చెప్పి దానికి ఒక ఎస్ఐ గారు నైట్ ఇన్ఛార్జ్గా ఉంటారు. తర్వాత సెక్టార్ 2 అని చెప్పేసి నంద్యాల తాలూకా, నంద్యాల థియేటర్ పోలీస్ కలిపి ఈ 2 సెక్టార్లు విభజించడం జరిగింది. నైట్ ఒక 14 మంది అంటే 25 మంది బీట్ కానిస్టేబుళ్ళు, ఒక సిఐ గారు, 2 ఎస్ఐలు నైట్ పహారా కాస్తుంటారు. అయినా కానీ వీళ్ళని ఇచ్చేసి ఎలా తప్పించుకొని దొంగతనాలు చేస్తున్నారు. వీటిని అరికట్టాలని చెప్పి మనకు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఒకవేళ ఎవరైనా వేరే ఊరు పోతున్నారంటే మీరు ఆ సమాచారాన్ని మేము ఇట్లా ఊరు పోతున్నాము, ఒక 4 రోజులు 5 రోజులు ఉన్నామని చెప్పి మీరు ల్యాండ్ ఫోన్కు కంట్రోల్ రూమ్ ఫోన్కి మీరు ఫోన్ చేసి చెప్పినా కానీ మేము ఆ ఇంటి మీద నిఘా వేసి కానిస్టేబుల్ని ప్రతి గంటకు ఇంటి దగ్గర పంపించి ఎలాంటి అఫెన్స్ జరగకుండా చూస్తాము. మీరు కష్టపడి సంపాదించుకున్న ఈ సంపద కాబట్టి మీ తరఫున కూడా పోలీస్ వారికి సహకారం కావాలి, మీలో కూడా అవేర్నెస్ రావాలి. తర్వాత డైల్ 100 సౌకర్యాన్ని వినియోగించుకోండి. మీరు డైల్ 100 ఫోన్ చేస్తే ఎప్పుడు పోలీసు రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉంటుంది. దయచేసి మీరు ఊరు వెళ్తున్నారు, లాక్ చేసి ఎవరు లేకుండా వెళ్తున్నారు, బయటికి వెళ్తున్నారంటే కంట్రోల్ రూమ్కి మీరు ఫోన్ చేసి చెప్తే కంట్రోల్ రూమ్ సిబ్బంది వస్తారు, మరియు స్థానిక పోలీస్ సిబ్బంది వచ్చి మీ ఇంటి లొకాలిటీ తీసుకొని ఆ ఇంటి మీద మేము ప్రతి గంటకు కానిస్టేబుల్ పోయేటట్టు మేము చేస్తాం తప్పకుండా.